18 నెలలుగా కాంగ్రెస్ పాలనలో నగర అభివృద్ధి నాశనమైంది. గతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నిక త్వరలో రానున్నదని మంత్రులు హడావుడిగా బయలుదేరారు. వ్యవసాయ మంత్రి, కార్మిక మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో ఏం సంబంధం? సొంత డివిజన్ను పట్టించుకొని మేయర్ జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారు. చాలా చోట్ల వీధి కుక్కల బెడద ఉంది. చెత్త కూడా తీయటం లేదు. వీధి దీపాలు వెలగటం లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ఉందని మంత్రులు ప్రజలను మభ్యపెడుతున్నారు అని బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, నగర మేయరు విజయలక్ష్మి గారు, కలెక్టరు ఓ పెద్ద మంది మార్బలంతో కొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసింది. నాకు అర్థం కాలేదు ఏంటంటే, గత 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో నగరంలో పరిస్థితులన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. పరిపాలన అంతా కూడా మంటగలిసిపోయింది. చాలా చోట్ల వీధి దీపాలు కూడా వెలుగుతలేవు. అట్లాంటిది అలా సడన్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎక్కడ బస్తీలు ఉన్నాయి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఆనుపానులు కూడా తెలవని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ మా శాసనసభ్యుడు మరణం తర్వాత ఉప ఎన్నిక వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ రోజు పర్యటనలు చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. మా కార్పొరేటర్లు కానీ అనేక అంశాలపై ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లను పట్టించుకోని వాళ్ళు, నగరంలో ఒక నియోజకవర్గం ఉందో లేదో తెలియనటువంటి మంత్రులు ఇవాళ పొద్దున్న లేస్తే అక్కడికి వచ్చి వాళ్తా ఉన్నారు. మా ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. అబ్బా, సడన్ గా కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? రాష్ట్ర వ్యవసాయ మంత్రికి జూబ్లీహిల్స్ లో సీసీ రోడ్ శంకుస్థాపనకు ఏం సంబంధము? కార్మిక బాగోగులు చూడాల్సినటువంటి వాళ్ళు ఒకవైపు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, సరైన పర్యవేక్షణ లేదని చెప్తుంటే కార్మిక శాఖ, దాని సంబంధిత శాఖల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి ఒక మంత్రి, సొంత డివిజన్లో సమస్యలు కూడా చూడని మేయరు, నగరంలో కుక్కల బెడద ఉంది, శానిటేషన్ సమస్య ఉంది, జిహెచ్ఎంసీ పాలన మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పుడేదో జరిగిపోయినట్టు ఇవాళ జూబ్లీహిల్స్ లో రోజు పర్యటన చేస్తూ ఉన్నారు. మీరొచ్చి ఎన్ని హడావుడి ఫోటోషూట్ శంకుస్థాపనలు చేసినా, ఎన్ని దొంగ మాటలు మాట్లాడినా, ఎన్ని మభ్యం పెట్టాలని చూసినా జూబ్లీహిల్స్ ప్రజలు చైతన్యవంతులు, తెలివి కల వాళ్ళు. కేసీఆర్ గారి నేతృత్వంలో పోయిన 10 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి యొక్క కార్యక్రమాలు చూశారు. ఎక్కడ కూడా మీ యొక్క దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదు. 3 మంత్రులకు ఏం పనండి? వ్యవసాయ మంత్రికి ఇది సీజను, చాలా పనులున్నాయి, ఎరువులు దొరకలేవు, రైతులు కష్టపడతా ఉన్నారు. గతంలో లాగా మళ్ళా లైన్లు ఉండే పరిస్థితి వచ్చింది ఎరువుల కోసం. రైతులు కేంద్రాన్ని ఒప్పించే సత్తా లేదు. ఆయనకు జూబ్లీహిల్స్లో ఏం పని? నగరంలో ఉన్నటువంటి మిగతా అన్ని నియోజకవర్గాలకు ఏ సీసీ రోడ్డు శంకుస్థాపన అయినా, ఏ డ్రైనేజ్ శంకుస్థాపన అయినా కానీ వస్తారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా, రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కోర్టు ఆదేశం ఉంది. అవి జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతోంది. ఇది తెలిసి వాళ్ళేదో కుప్పిగంతులేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దొంగ ప్రేమలు మాని ఏమైనా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి శాశ్వత ప్రాతిపదికన పనికొచ్చేటటువంటి పనులు ఏమైనా ఉంటే చేయండి. కానీ ఎన్నికల పర్యటనలు చేస్తే, సీజనల్ రాజకీయాలు చేస్తే, ఎన్నికల్లో టూరిస్ట్ లాగా వచ్చే రాజకీయ నాయకుల్ని జూబ్లీహిల్స్ నమ్మదనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.